కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యోర్దాను నది యొక్క ప్రాముఖ్యత ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదే నదిలో బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అటు తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు లాంటి వారు, మంత్రులు లాంటి వారు, డబ్బులున్నవారు ఇదే నదిలోకి వచ్చి బాప్తిస్మం తీసుకుంటే వారు కూడా పరలోకానికి వెళ్ళిపోతారని అనుకున్నారు, తీసుకున్నారు. కానీ యేసుక్రీస్తు వలె జీవించడం ద్వారా మాత్రమే మన పరలోకానికి వెళ్తాం. కానీ యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటే పరలోకానికి వెళ్తారనేటువంటి మాట ఒక పెద్ద అపోహ, అబద్ధము, ఇట్లాంటి నమ్మకండి. చాలామంది వెళ్ళారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళారు. వారి పేర్లు ప్రస్తావించడం సరైనటువంటి పని కాదు కాబట్టి ప్రస్తావించడం లేదు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి అనేటువంటి మాట ఉన్నది. ఇక్కడ యోర్దాను నదిని గురించిన ప్రస్తావన కనిపిస్తూ ఉన్నది. మరి బైబిల్లో యోర్దాను నది యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మనం గమనించగలిగితే, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నదులన్నిటిలో కూడా లోయెస్ట్ పాయింట్ ఆఫ్ స్టేటస్లో ఉన్నటువంటి లోయెస్ట్ రివర్, అత్యంత కిందికి ఉన్నటువంటి రివర్ ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక నది, దాని పేరే యోర్దాను నది. ఇకపోతే లెబనాను దేశము నుండి, అంటే ఈ నది యొక్క ప్రారంభ స్థానము, ఆరిజిన్ ఎక్కడ, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అంటే మౌంట్ హెర్మోన్ అని అంటారు. హెర్మోన్ కొండ ఎక్కడ ఉందండి? ఈ రోజున లెబనాను దేశంలో ఉన్నది. ఈ లెబనాను దేశం నుండి బయలుదేరి రకరకాల ప్రాంతాలను కలుపుకుంటూ వస్తూ చివరికి ఈ డెడ్ సీలో కలుస్తుంది. ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి మృత సముద్రంలో కలుస్తుంది. లెబనాన్లో స్టార్ట్ అయ్యి ఇజ్రాయెల్ దేశంలో ఎండ్ అయిపోతుంది. 250 కిలోమీటర్ల పొడుగున ఉన్నటువంటి ఈ నది నీళ్లు చాలా తీయగా ఉంటాయి. ఇకపోతే ముస్లిమ్స్కి కానివ్వండి, యూదులకు కానివ్వండి, క్రైస్తవులకు కానివ్వండి, ఈ నది చాలా పవిత్రమైనటువంటి నది. ఈ యోర్దాను నది ఏ ఏ దేశాల మధ్యలో నుంచి వెళ్తుంది, ఏ దేశాల ద్వారా, ఏ దేశాల గుండా వెళ్తుంది అని అనుకుంటే లెబనాన్లో మొదలవుతుంది, అలా సిరియాకు వస్తుంది, ఆ సిరియా పక్కన జోర్డాన్కి వస్తుంది, జోర్డాన్ పక్కన నుంచి పాలస్తీనాకు వస్తుంది, అక్కడి నుంచి వచ్చి ఇక ఫైనల్ జర్నీ ఎక్కడంటే ఇస్రాయేల్ దేశంలో ఉంటున్నటువంటి డెడ్ సీ ఉంది కదా, మృత సముద్రం ఉంది కదా, అక్కడ ముగుస్తుంది. ఈ యోర్దాను నది వాస్తవానికి బైబిల్లో దాదాపు కూడా ఏం కాదులే కానీ ఖచ్చితంగానండి, ఖర్చుగా చెప్పొచ్చు 185 సార్లు ప్రస్తావించబడిందండి. అంటే నంబర్తో మనకేం పని లేదు, నంబర్తో పని ఏం లేదు కాబట్టి మనం న్యూమరాలజీని నమ్మాల్సిన అవసరం లేదు. వాస్తు శాస్త్రము క్రైస్తవులకు కాదు. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనంలో, లోతు తన కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూశాడట. సస్యశ్యామలమైనటువంటి నది, ఆ నది చుట్టూ ఉన్న, నది దగ్గరలో ఉన్నటువంటి ఆ పంట పొలాలన్నీ కూడా పచ్చగా ఉంటాయి. మంచి నీరు, మంచి సాగు చేయడానికి పనికొచ్చేటువంటి మంచి నీరు చూశాడు. అబ్బా, కనులకి ఎంత బాగున్నది, ఏమీ ఈ పచ్చదనము, ఏమీ ఈ వాతావరణము, ఏమీ ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతము అని ఆ ప్రాంతాన్నే ఎన్నుకున్నాడు. పోనీలే పెదనాన్న కలిసిందాంలే అని చెప్పని అనుకోలే. అంటే సొంత తండ్రి యొక్క అన్ననే అబ్రహాం ఒప్పుకోలే. ఆయన కూడా లోతు చూడు నీకేం కావాలన్నాడు. తమ్ముడు కుమారుడు కొడుకుతోనో తమ్ముడితోనో సమానం వాళ్ళకి అప్పట్లో. నీకు ఏది కావాలో చూసుకో, నాకంటే చిన్నవాడివి కదా కాబట్టి ఆప్షన్ నీకే. మనం అడుగుతాం కదా పిల్లల్ని, చెప్పు నాన్న నీకేం కావాలన్నా, లెగ్ పీస్ కావాలా, ఈ పీస్ కావాలని అడుగుతారు కదా మీరు ఏదో వండుకున్నప్పుడు. ఎందుకు మనం వాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నాము? చిన్నవాళ్ళు కాబట్టి. ఎప్పుడైనా మీరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఆప్షన్ ఉండడం చూసారా? చాలామంది తెలియక ఏం చేస్తారంటే, ఒరే రాహుల్ ఇట్రా, ఈయన మా డాడీ అని పరిచయం చేస్తారు. చాలా తప్పు. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళని పరిచయం చేయకూడదు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళని పరిచయం. అరే రాహుల్ ఇట్రా, ఈయన మా నాన్న, ఇది తప్పు. డాడీ మా ఫ్రెండ్ రాహుల్ అని, ఇది రైట్.
అంటే ఎవరికి పరిచయం కూడా తెలియట్లేదు మనకి. అందుకనే అబ్రహాం గారు లోతుని పిలిచి, నాకంటే చిన్నవాడు కదా, ఆప్షన్ నీకే ఇస్తున్నా అన్నాడు. ఆ రోజు లోతు గారు చూసింది కూడా ఈ యోర్దాను నది ప్రాంతాన్నే. ఇకపోతే ద్వితీయోపదేశకాండము 31:2 కూడా యెహోవా దేవుడు ఈ యోర్దాను నది దాటకూడదని నాతో సెలవిచ్చాడన్న మాట కనిపిస్తుంది. యోర్దాను నదిని గురించిన మరొక ప్రస్తావన. అలాగే ఇదే ద్వితీయోపదేశకాండము 32లో చూడండి, 48-49లో, ఆ దినమున యెహోవా దేవుడు మోషేతో ఇలా అన్నాడు, యెరికో ఎదుటన ఉన్న మోయాబు దేశమందలి అబారీము అను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును అనగా ఇశ్రాయేలు దేశమును చూడు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చూపించినండి. అంటే ఇశ్రాయేలు దేశంలోనికి మోషే గారు అడుగు పెట్టడానికి దేవుడు ఒప్పుకోలేదు, అనుమతి ఇవ్వలేదు. మోషే కూడా బలవంతంగా వెళ్ళలేదు. ఆయన చాలా లోబడి ఉన్నాడు, సాత్వికుడు, మంచివాడు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశంలోకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెబో అనేటువంటి ఒక శిఖరాన్ని, ఒక కొండకి పైన ఎక్కి, ఆ కొండెక్కి కొండ మీద నుంచి కనులారా చూసి తృప్తి పొందనండి. చక్కని దేశం ఇవ్వబోతున్నాడు. కానీ నేను చేసిన తప్పు వల్ల ఆ తప్పు పాపముగా పరిగణించబడినందున నన్ను దేవుడు అనుమతించట్లేదని కూడా తెలుసుకున్నాడు. ఒక్క మరో మాట కూడా మాట్లాడలేదు. యెహోషువ గ్రంథంలోకి మరొకసారి వెళ్దామండి. 3వ అధ్యాయము 15-16 వచనాలలో దేవుడు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఇక్కడ మరొకటున్నది. ఆ రోజున ఎర్ర సముద్రాన్ని చీల్చిన తర్వాత ఆరిన నేల మీద దేవుడు ఇశ్రాయేలు జనాంగానంతా కూడా ఐగుప్తు నుంచి సీనాయి అరణ్యంలోకి నడిపించాడు మోషే గారి నాయకత్వంలో. మోషే గారు తర్వాత వచ్చినటువంటి యెహోషువ గారి నాయకత్వంలో అటువంటిదే మరొక సందర్భము. ఆరిన నేల మీద మోషే గారి తరువాత యెహోషువ గారి సాన్నిధ్యములో చూడండి. అప్పుడు ఆ దేవుని మందసమును మోయవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే, మోకాళ్ళ లోతు కాదండి, నీటి అంచున వారి కాళ్ళు అలా మునగగానే పైనుండి పారేటువంటి నీళ్లు ఏవైతే లెబనానులో ప్రారంభమయ్యి సిరియా మీదుగా యోర్దాను నుండి బయలుదేరి వస్తూ ఉంటాయో ఆ నీళ్లు బహుదూరమున సారెతాను దగ్గర ఆదాము అను పురమునకు దగ్గర ఒక ఏకరాశిగా నిలిచిపోయినాయి. లవణ సముద్రము అను అరబా సముద్రమునకు పారునవి అనగా డెడ్ సీలోకి వెళ్ళేవని కూడా బొత్తిగా ఆపబడినాయి. ఆ రోజున మోషే గారి నాయకత్వంలో జరిగింపబడిన అదే అద్భుతమును యెహోషువ గారి కాలంలో కూడా జరిపించాడు. అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుని మాట విని తీరవలసిందేనండి. వేరే మార్పులు ఏం లేవు. ఇక సెకండ్ థర్డ్ ఆప్షన్స్ ఏం లేవు. ఇక్కడ ఒకటే, ఎంతో శక్తివంతమైన ఈ ప్రకృతి ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ ప్రకృతిలో మళ్ళీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. రకరకాల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ న్యాచురల్ కెలామిటీస్కి అనగా ప్రకృతి విపత్తులకు మనము తట్టుకోలేక పారిపోవాల్సిన పరిస్థితి. అది ప్రమాదకరమైన జంతువులు కానివ్వండి, పురుగులు కానివ్వండి, కీటకాలు కానివ్వండి, పాములు కానివ్వండి, పక్షులు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, అగ్నిపర్వతాలు కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, ఎంతో శక్తి కలిగినటువంటి ఈ ప్రకృతే దేవునికి లోబడినప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి, నీ శక్తి ఎంత? అంత పెద్ద చెట్టు ముందు నువ్వెంత? అది విరిగి పడితే నువ్వెంత? అంత సముద్రము సునామీ రూపంలో ఒక్కసారి ఆ కెరటాలు ఎగిసి పడి నీ మీద, నీ ఇంటి మీద పడితే నువ్వెంత? ఒక సిటీనే కనపడకుండా వెళ్ళిపోతుందండి జపాన్ నగరంలో ఈ రోజున. నువ్వు ఒక్కడివి ఎంత తమ్ముడు, ఎంత అక్క, చెల్లి అన్న నా మాట నండి, ఎంత మనం. అటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ఈ ప్రకృతి దేవునికి లోబడి ఆయనకు విధేయత చూపిస్తుంటే ఆఫ్టర్ ఆల్ మనిషివి నువ్వు భయపడవా? నరకానికి వెళ్ళడానికి భయపడేటువంటి దయ్యాలే ఆ నరకాన్ని చూసి భయపడుతుంటే ఆఫ్టర్ ఆల్ మనిషివి నువ్వు భయపడవా? ఆ నరకానికి నువ్వు భయపడవా? భయపడాలి. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మరొక సందర్భాన్ని చెప్పి ముగిస్తాను. జకరియా కుమారుడైన బాప్తిస్మమిచ్చి యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చింది.
అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడే బాప్తిసం తీసుకున్నారు. ఈ నదిలో బాప్తిసం తీసుకోవడం ద్వారా పరలోకానికి వెళ్ళమండి. యేసుక్రీస్తు స్వభావమును కలిగి, ఆయన లక్షణాలు కలిగి, ఆయన విధి విధానాలు కలిగి, ఆయన జీవన శైలి మనకి ఉంటే, ఆయన క్షమించిన ప్రకారం మనం కూడా క్షమించగలిగితే, ఆయన ప్రేమించిన ప్రకారం మనం ప్రేమించగలిగితే, పోనీలే అనుకుని ఆయన అనుకున్నట్టుగా మనం కూడా అనుకోగలిగితే, దేవుని మీద ఆధారపడి ఆయన ఎంతోమందిని స్వస్థపరిచిన విధంగా, చనిపోయిన వారిని సహితము లేపిన విధంగా మనం కూడా ఉండగలిగితే, దేవునికి విధేయుడై ఉన్నట్టుగా మనం కూడా దేవునికి విధేయుడమై ఉండగలిగితే తప్పకుండా మీకు ఆశీర్వాదము వస్తుంది. అప్పుడు మీరు పరలోకానికి వెళ్తారు. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవడం ద్వారా కాదండి. కాబట్టి యోర్దాను నది నీళ్లు ఇవి తాగండి, చిలకరించుకోండి అని అంటున్నారు. తప్పండి. ఈ రోజున కాథలిక్ సంఘాలలో చిలకరింపు బాప్తిసం ఇస్తూ ఉన్నారు. దరిద్రం. లూథరన్ సంఘాలలో కూడా ఇలా ఇస్తున్నారు. దరిద్రం. ఇలాంటివి మనం చేయకూడదు. చాలా తప్పది, చాలా తప్పు. కాబట్టి ఈ యోర్దాను నీళ్లు మీకు ఒక విగ్రహంగా కాకుండా చూసుకోండి. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ ఒలీవ చెట్టు యొక్క కొమ్మతో చెక్కబడినటువంటి ఫలానా శిలువ, అది మీకు విగ్రహం కాకుండా చూసుకోండి. ఇది ఇశ్రాయేల్ మట్టి, ఇది ఇశ్రాయేల్ ఇసుక, ఇది ఇశ్రాయేల్ నీళ్ళు, ఇవి ఇశ్రాయేల్ బురద. ఓయ్ బాబు, ఎండ్రా బాబు, ఏడు వ్యాపారం మానేయండి. వ్యాపారం చేసేవాళ్ళు మానేయాలి. ఇవన్నీ కొనుక్కుని వీటిలో శక్తి ఉందనుకున్న వాళ్ళు మానేయాలి. ఇట్లాంటి నమ్మకాలు పెట్టుకోవద్దు మీరు. ఇశ్రాయేలు దేశంలో దొరికినటువంటి శాలువ, ఇది ఇశ్రాయేలీలు యూదులు నెత్తి మీద వేసుకుని ఇలాగ చదువుతూ ఉంటారు. చూసినారా, ఇలా ఊగుతూ తూగుతూ చదువుతుంటారు. అలా మనం కూడా చదివితే ఎవడు చెప్పాడు నీకు ఊగుతూ తూగు చదవమని? వాడు నిద్ర రాకుండా చదువుతూ ఉంటాడు. రెండవది, నేను కాన్షియస్లో ఉన్నాను దేవా, నేను జాగరూకుండా ఉన్నాను, కదలకుండా లేను, నేను కదులుతూ ఉన్నాను, నీతో నడుస్తూ ఉన్నాను, నీతో ఉంటూ ఉన్నాను, నాలో జీవం ఉన్నది కాబట్టి నేను నడుస్తూ ఉన్నాను, అందుకని ఊగుతూ ఉన్నాను, దీనికి అదే సాదృశ్యం అని చెప్పిన వాడు ఊగుతూ 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 చదువుతూ పాడుతూ ఉంటారు. వాళ్ళ సినగాగ్స్లో వాళ్ళు చదివేటువంటి ఆ వాక్యాన్ని, ఆ ఫలానా గ్రంథాన్ని, ఆ ఫలానా కాండమును, అందులో ఉన్న వాక్యాన్ని వాళ్ళు చదువుతున్నప్పుడు ఊగుతూ ఉంటారు. పాటలు పాడుతున్నప్పుడు ఊగుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. అవి వారికి ఉన్నటువంటి విధి విధానాలు. వాటిని యాజ్ ఇట్ ఈస్గా మనం కాపీ క్యాట్ లాగా తీసుకొచ్చేసి మన సంఘాల్లో పెట్టవలసిన అవసరత ఏమీనూ లేదు అని మీరు గమనించవలసిందిగా మనవి. చిన్న ప్రార్థన కొరకే తెరలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మూర్ఖతలో నుండి ఆశీర్వాదంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చిన ప్రభువా, ఆత్మీయ కళలు మాకు తెరిపించండి ప్రభువా. నీతో మేము ప్రయాణం చేసేటువంటి విషయమే మాకు అర్హత కల్పించండి నాయన. ప్రతి విషయంలో మా అందరికి మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీ విలువైన సలహాలను, సూచనలను, అభిప్రాయములను, ఇంకేమైనా పలానా విధంగా మీరు చెప్తే బాగుంటుందనేటువంటి ఆ మార్గమును ఏమైనా మీరు సూచించగలిగితే ఆ నిర్దేశంలో మేము తప్పకుండా పాటించబద్ధులమై ఉన్నాం. మా కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేస్తున్న వీడియోస్ అన్నింటినీ కూడా మీ బంధువులతో, బంధుమిత్రులతో, మీకు తెలిసిన వారితో, ముఖ్యంగా అన్నులతో షేర్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ ట్రావెల్ విత్ అస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. బలవంతంగా లైక్ చేయమనట్లేదు, మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. నచ్చని విషయాలన్నింటినీ కూడా మాకు తెలియచేయండి. మీ లోపల మమ్మల్ని తీర్చుకున్న దానికంటే మమ్మల్ని హెచ్చరించండి, ఆత్మీయంగా హెచ్చరించండి, ఒక సరైనటువంటి భాషా పదజాలముతో. థ్యాంక్ యూ.